సార్ చెప్పండి. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు ప్రధానంగా బీసీలకు బీసీ డిక్లరేషన్ పేరుతో పెద్ద హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అది అమల్లో ఉందా? లేదా అంటే ఏం చెప్తారు? తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సదానందం మాట్లాడుతున్నా. బీసీ డిక్లరేషన్ చేసింది వాస్తవంగా న్యాయమే. ఇది కులగణన చేసింది, కానీ కులగణనలు ఇంకా సాధ్యమైన మట్టుకు రిజల్ట్ రాలే. బీసీలు ఎంతవరకు ఉన్నారు, కులగణనలు ఏ కులం ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా బయటికి రాలేదు. అది వస్తే మా శాతం అనేది నిర్ణయించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వంలో ఉన్న పార్టీ కూడా కులగణన జరుపుతూ వస్తుంది కదా! దీని ద్వారా ఏమన్నా ఇటు రిజల్ట్ కనిపిస్తుందా? ఇప్పుడు ఈ జరిపిన తర్వాత కనిపిస్తుంది, ఏ విధంగా తప్పకుండా కనిపిస్తుంది. ఎందుకంటే మాలో ఐక్యత ఏర్పడుతుంది, బీసీలలో ఐక్యత ఏర్పడుతుంది, బీసీలలో ఒక ఐక్యత ఏర్పడుతుంది. ఈ కులం వాళ్ళు లెక్కలు ఇంకా ఎందుకు బయటకు పెట్టలేదు మరైతే? అది ఇంకా మొత్తం మొత్తం నడుస్తుంది కదా. ఇంకా 80% వరకే అయింది, ఇంకా 20% ఉంది. ఇంక 20% ఉంది. ఆ 20% అయిపోయిన తర్వాత వాళ్ళు డిక్లేర్ చేస్తారు, ఏ కులం వాళ్ళు ఎంత శాతం ఉన్నదని డిక్లేర్ చేస్తారు. అప్పుడేమన్నా తప్పకుండా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందాక ప్రెస్ మీట్‌లో ఇది రెడ్డి పార్టీయా? రాహుల్ గాంధీ పార్టీ అని కూడా ఒక క్వెషన్ మార్క్. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడైతే కాంగ్రెస్లో ఉన్నదైతే రెడ్డి పార్టీయే. హ్మ్. రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు మొత్తం అన్యాయం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో అన్యాయం జరిగింది, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అన్యాయం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూస్తే మనకు 13 సీట్లు ఇచ్చారు. ఆయన యాక్చువల్ చూస్తే 21 సీట్లు, 23 సీట్లు రావాలి మనకు. కానీ రాహుల్ గాంధీ లెక్క ప్రకారం చూస్తే 34 సీట్లు రావాలా. ఏడొచ్చినాయి, 19 వచ్చినాయి కదా, 19 వచ్చినాయి. అక్కడ అన్యాయం జరిగినట్టే కదా. వాళ్ళు పార్లమెంట్లో చూస్తే కూడా బీసీలకు 4 సీట్లు రావాలి, 4 రాలే కదా, 3 వచ్చినాయి. అక్కడ కూడా అన్యాయం జరిగింది. చెప్పండి మేడం, బీసీలకు ఎటువంటి అన్యాయం జరుగుతుంది? ఈ విధంగా పార్టీలకు మీరు హెచ్చరిస్తారంటే ఏం చెప్తారు? నా పేరు మణిమంజరి సాగర్, బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు. తరతరాలుగా చూసుకుంటుంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా కూడా బీసీలకు ఇంకా అనగదొక్కుతూనే ఉన్నారు. ఓట్లు వేసేంత వరకు బీసీలను వాడుకుంటున్నారు, ఓట్లు అయిపోయిన తర్వాత బీసీలను పట్టించుకోవట్లేదు. అంటే జెండాలు మోయడానికి, ఓట్లు వేయడానికి మాత్రమే మా జనాభాని వాళ్ళు వాడుకుంటున్నారు. అయిపోయిన తర్వాత మాత్రం మమ్మల్ని పక్కన పెడుతున్నారు. మేము ఏది రిప్రజెంటేషన్ తీసుకెళ్ళినా చిన్న చిన్నవి కూడా మావి మన్నించట్లేదు. మాకు ఇవ్వాల్సిన బడ్జెట్ మాకు ఇవ్వట్లేదు. మా బీసీల డెవలప్మెంట్కి ఏం చేయట్లేదు. ఆ బడ్జెట్ని తాను రిలీజ్ చేసినా కూడా ఆ బడ్జెట్ మా కోసం ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? మాకు లోన్స్ లేవు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లేవు, ఎలక్షన్ల ప్రజాప్రతినిధులుగా మాకు సీట్లు ఇవ్వరు. ఎక్కడ బాగుపడుతున్నాం? మేము ఏం చేస్తున్నాం? కుల వృత్తులు చేసుకుంటే ఆ కుల వృత్తుల్లో కూడా కాంపిటీషన్ అధిక వర్ణాలు. ఇప్పుడు ఎంతమంది సెలూన్లు పెట్టట్లేదు, ఓన్లీ వీళ్ళే మా బీసీలే పెడుతున్నారా సెలూన్లు? ఓన్లీ మా బీసీలే డ్రై క్లీనింగ్ చేస్తున్నారా? ఓన్లీ మా బీసీలే వేరే పనులు చేస్తారు? అన్నీ మేము చేసే పనులన్నీ కూడా మళ్ళీ ఓసీలు కూడా వాళ్ళకు బిజినెస్ లాగా పెట్టుకొని చేస్తున్నారు. సో కుల వృత్తులలో అడ్డం పడుతున్నారు. ప్లస్ ఇలాగే కూడా మాకు రాజకీయ అభివృద్ధి లేదు. రాజకీయాలలో మాకు ఎందుకంటే ఏమంటే ఒకటే మాట అంటారు, ఎందుకంటే మీ దగ్గర డబ్బులు లేవు. మా దగ్గర డబ్బులు ఎట్లా వస్తాయి? ఎక్కడ వస్తాయి మా డబ్బులు? కులవృత్తి నమ్ముకొని మేము బతుకుతున్న వాళ్ళకి దగ్గర డబ్బులు వస్తాయి. మాకు రిజర్వేషన్స్ లేవు, మా పిల్లలకి భవిష్యత్తు లేదు. క్రిమిలేయర్ ఒకటి పెట్టారు, దానివల్ల నష్టం. కేంద్ర ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతుంది క్రిమిలేయర్ తీసేయాలని. ఎవరికి లేని మాకెందుకు? ఈడబ్ల్యూసీ పెట్టినప్పుడు మాత్రం అది ఎవరిని అడిగి పెట్టారు? ఎట్లా బిల్లు పాస్ అయింది? ఇప్పుడు వేరే బిల్లులు ఎందుకు పాస్ అవ్వట్లేదు? మహిళా బిల్లు పాస్ చేశారు. మహిళా బిల్లులు ఎట్లా పాస్ చేశారు? బీసీలు ఉన్న రాజ్యసభ మెంబర్ కానీ లోక్సభ మెంబర్లు కానీ వాళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదా? బీసీ పార్లమెంట్ మెంబర్స్కి ఎట్లా వాళ్ళు సంతకాలు పెట్టారు? చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ బీసీలకు పూర్తిగా న్యాయం చేస్తుంది, బీసీ డిక్లరేషన్ కూడా వాళ్ళు. అవునండి, ఓకే, సరే, బీసీ డిక్లరేషన్ చేశారు. ఎప్పుడు అయిపోయింది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 year అయిపోయింది. ఏం చేశారు ఇప్పటివరకు బీసీలకి కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం చేశారు? ఇప్పుడు ఏమైనా ఆ భవనాలు అప్పుడు కొన్ని ల్యాండ్ ఇచ్చినారు, ఆ ల్యాండ్ని ఏమైనా వీళ్ళు కట్టుకోవడానికి డబ్బులు రిలీజ్ చేశారా? లేకపోతే మాకు ఏమైనా లోన్స్ ఇచ్చారా? స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేశారా? బడ్జెట్ అని రిలీజ్ చేశారు. 3 months అయితే కరెంట్ ఇయర్ బడ్జెట్ ఇయర్ కూడా అయిపోతుంది. ఆ బడ్జెట్ ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు బీసీలకి? ఇప్పుడు మేము అడిగితే మాకు లెక్కలు ఎవరు చెప్తారు? మంత్రివర్గాలు చెప్తారా? చెప్తారా మాకు? ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పారా? బీసీ మినిస్టర్ చెప్తారా మాకు? ఇప్పుడు ఏం చేశారు? ఆ బడ్జెట్ ఎవరికి ఉపయోగపడింది? బడ్జెట్ ఏం ప్రోగ్రామ్స్ చేశారు మా డెవలప్మెంట్ కోసం? సో ఇది మీరు కూడా, మీడియా వాళ్ళు కూడా మాకు బీసీలకి చేయాల్సిన బాధ్యత చాలా కూడా ఉంది మీ పైన. ఎందుకంటే ఇది జనాభాలో సగం కంటే మేము ఎక్కువ ఉన్నా కూడా మా హక్కులు మాకు దక్కట్లేదు. మాకు రిజర్వేషన్స్ లేవు, మా పిల్లలు చదువుకోవడానికి మా దగ్గర డబ్బులు ఉంటే మేము డొనేషన్లు కట్టలేము, రిజర్వేషన్స్ ఇవ్వరు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్తో వాళ్ళకి సీట్లు వస్తున్నాయి, వాళ్ళు చదువుకోగలుగుతున్నారు. మాకు రిజర్వేషన్స్ లేవు, డొనేషన్లు కట్టి మా పిల్లలకి మేము డొనేషన్లు కట్టి చదివించుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు. మేము ఇలాగే బ్రతకాలా? దీనికి ఆన్సర్ ఎవరు ఇస్తారు?